హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. ఈరోజు మీకోసం వెజ్ పిజ్జా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం పిజ్జా బేస్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇంకా పిజ్జా తీసుకొని ఇంకా పిజ్జా సాస్ ఇలా పిజ్జా బేస్ మీద మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా చక్కగా స్పూన్తో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ పిజ్జా సాస్ కూడా మార్కెట్లో దొరుకుతుందండి. తర్వాత మీకు నచ్చిన వెజ్జీస్ అన్నీ ఇలా పెట్టుకోవాలండి పిజ్జా బేస్ మీద. నేను ఇక్కడ ఎల్లో క్యాప్సికమ్స్, రెడ్ క్యాప్సికమ్స్ పెట్టుకుంటున్నానండి. మీరు ఇంకా కావాలనుకుంటే గ్రీన్ క్యాప్సికమ్ కూడా పెట్టుకోవచ్చు అండి. కావాలనుకుంటే మష్రూమ్ కూడా పెట్టుకోవచ్చు అండి. తర్వాత నేను ఇక్కడ క్యూబ్స్లో కట్ చేసుకున్న ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత వాష్ చేసుకొని ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూడా ఇలా యాడ్ చేసుకుంటున్నానండి. వెజ్ పిజ్జాకి స్వీట్ కార్న్ అనేది మెయిన్ అండి. తర్వాత బ్లాక్ ఆలివ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత చక్కగా గ్రేట్ చేసుకున్న చీజ్ను కూడా మొత్తం అంతా పిజ్జా అంతా కవర్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత ఓవెన్ అనేది ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes టైం సెట్ చేసుకొని నేను ఇక్కడ పిజ్జా అనేది కుక్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా పిజ్జా మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో యాడ్ చేసుకొని ఇంకా కట్ చేసుకొని సాస్తో నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అంతే.